రాష్ట్ర వాణిజ్య రాజధానిగా పేరొందిన విజయవాడలో 150 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న విమానాశ్రయ రన్వే విస్తరణ పనులకు లాంఛనంగా భూమి పూజ చేశారు. విమానయాన రంగం వృద్ధి చెందితే ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని, ప్రతి 100 రూపాయల ఖర్చుతో స్థానికంగా 320 రూపాయల ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దేశవ్యాప్తంగా 20% విమాన ప్రయాణాల్లో వృద్ధి నమోదైతే గన్నవరం విమానాశ్రయం పరిధిలో 70% మించి ప్రయాణికుల సంఖ్య పెరగడం అభినందనీయమన్నారు. రాష్ట్రాభివృద్ధి అన్ని విధాలా సాయం అందించేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రులు భరోసా ఇచ్చారు. విజయవాడ విమానాశ్రయ విస్తరణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, సుజనా చౌదరి తదితరుల సమక్షంలో శ్రీకారం చుట్టారు. కోడ్ ఈ తరహా విమానాల నిర్వహణ కోసం ప్రస్తుత రన్వేను 2686 మీటర్ల నుంచి 3360 మీటర్ల వరకు విస్తరించి పటిష్టం చేయబోతున్నారు. 162 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన నూతన టెర్మినల్ భవనాన్ని ముఖ్య అతిథులు ప్రారంభించారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి, ఉపాధి కల్పన శాఖ మంత్రులు శ్రీ బండారు దత్తాత్రేయ గారు, కేంద్ర మంత్రివర్యులు శ్రీ వైఎస్ చౌదరి గారు, రాష్ట్ర మంత్రివర్యులు శిలాఫలక ఆవిష్కరణ కార్యక్రమాన్ని సుసంపన్నం చేస్తున్నారు. కేవలం 11 నెలల కాలంలో టెర్మినల్ భవన నిర్మాణం పూర్తి చేసిన గుత్తేదారు సంస్థ, ఇందుకు ప్రత్యేక శ్రద్ధ వహించిన విమానయాన సంస్థ అధికారులను సీఎం సత్కరించారు. గన్నవరం విమానాశ్రయానికి ఎన్టీఆర్ ఎయిర్పోర్ట్, అమరావతి పేరిట నామకరణం చేయాలని, అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తింపు ఇవ్వాలని సీఎం కోరారు. కృష్ణా జిల్లా వీరపనేనిగూడెంలో 100 ఎకరాల భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇక్కడ ఎయిర్ ఫ్రైట్ స్టేషన్ నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ రావాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే అన్ని జిల్లాల్లో ఎయిర్పోర్ట్ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది, రీజనల్ కనెక్టివిటీ వస్తుంది. అమరావతికి రావాలన్నా, పక్క దగ్గర పోవాలన్నా ఎక్కడెక్కడ పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఉద్దేశంతోనే నేను ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ మామూలుగా అందరూ తగ్గించరు. నేను ఒకటే చెప్పాను, ఏం పర్వాలేదు, ఇందులో 10 రూపాయలు పోతే 100 రూపాయలు ఎక్కువ ఆదాయం వస్తుంది కాబట్టి ఇమ్మీడియట్గా చేస్తానని భారతదేశంలో 1% చేసిన ఏకైక రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయడానికి కూడా తీసుకొచ్చాం. ఇవి కాకుండా కడప, నాగార్జునసాగర్, తిరుపతి, విశాఖపట్నం ఈ 4 మన దగ్గర ముఖ్యంగా ఆపరేషన్లకు వస్తున్నాయి. ఈరోజు మీరు చూస్తే 60%, దేశంలో 18% సివిల్ ఏవియేషన్ ప్యాసింజర్స్ పెరిగితే మన దగ్గర 60% పెరుగుతా ఉంది. ఇక్కడైతే అమరావతి అయితే 70% ఉంది. ఇప్పుడు ఈ టర్మినల్ వచ్చిన తర్వాత నాకు డౌట్ లేదు, మొత్తం ప్రపంచంలో అన్ని దేశాల్లో మన వాళ్ళు ఉన్నారు. రేపటి నుంచి మనం కనెక్టివిటీ ఇస్తే దర్జాగా అమరావతి నుంచే ప్రపంచం మొత్తం పోయే పరిస్థితి వస్తుంది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పోలవరం ప్రాజెక్టు, విమానాశ్రయం, కృష్ణాపట్నం కారిడార్ ఊతమిస్తాయని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మమకారం, ముఖ్యమంత్రి సహకారం రాష్ట్రాభివృద్ధికి ప్రాకారం కానుందన్నారు. విమానాశ్రయం అభివృద్ధికి భూమిని ఇచ్చి సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి మరో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తే ప్రజల నిమిత్తము, వారి అభివృద్ధి సంక్షేమ నిమిత్తము ఏ స్థాయికి వెళ్ళగలుగుతామో, బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక మోడల్ రాష్ట్రంగా వచ్చిన విషయము. ఆంధ్రప్రదేశ్లో ఏవియేషన్ సెక్టర్లో దాదాపు దేశంలో ఉన్న యావరేజెస్ కంట 3 రెట్లు ఎక్కువగా ఇక్కడ ప్రయాణికులు తయారయ్యారు, ప్రయాణం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే విజయవాడ, బెజవాడ అదే కేంద్రము. సంగీతానికి, సాహిత్యానికి, సినిమాకు, వ్యాపారానికి, వాణిజ్యానికి, నాటకానికి, అన్నిటికీ కళలకు విజయవాడ కేంద్రం. అలాంటి కేంద్రం ఇవాళ రాజధాని అయిన తర్వాత ఇదేందేదో కోనలమ్మపాడు బస్టాండ్ లాగా ఉంది ఈ ఎయిర్పోర్టు అని మనసులో బాధ కలిగేది. ఆ మనసులో బాధనంతటితో వదిలిపెట్టుకోకుండా నేను అశోక్ గజపతిరాజు గారికి 2 సార్లు చెప్పాను. ఒకసారి మా ఇంటికి పిలిచి ఉపాహారం పెట్టి తొందరగా దీని సంగతి తేల్చండి, మనసులో చాలా బాధగా ఉందని చెప్పి ఆయన కూడా కోరడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి గారితో కూడా నేను తరచూ అంటుండేవాడిని, తొందరగా ల్యాండ్ పూర్తి చేయాలి బాబు, చేస్తే కానీ ఈ పని పూర్తి కాదని. ఈ రోజుల్లో మీకు తెలుసు అన్నిటికన్నా చాలా కష్టమైంది భూమిని సేకరించడం. కానీ మన ముఖ్యమంత్రి వారి యొక్క కార్యదక్షత వలన,
దేశ చరిత్రలో ప్రపంచ చరిత్రలో నాకు తెలిసి 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చినట్టు ఉదాహరణ ప్రపంచంలో ఎక్కడ లేదు. నోవేర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద కంట్రీ. మన అన్ని రకాల అవకాశాలు మనకి ఇక్కడ మన యొక్క వ్యవసాయ సంబంధిత ఆధార పంటలు పరిశ్రమలను ప్రోత్సహించేందుకు వాటికి నాణ్యమైన సరసమైన మంచి రేటు ఇచ్చేందుకు ఇది ఉపయోగపడుతుంది రవాణా. రాజధాని నిర్మాణం, విమానాశ్రయ విస్తరణ కోసం ఖరీదైన భూములను అందజేసిన ప్రజల నుంచి స్ఫూర్తిని పొంది మచిలీపట్నంలో ఓడరేవు పారిశ్రామిక కారిడార్ నిర్మాణానికి ప్రజలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. అవసరతకు మించి భూములు తీసుకోబోమని తప్పుడు మాటలు నమ్మి ప్రజలు వారి ఎరలో చిక్కుకోవద్దని సూచించారు.